హాయ్ అండి. వెల్కమ్ టు కోరా వరలక్ష్మి ఛానల్. హౌ టు ప్రిపేర్ ద చనా దాల్ రైస్ అండ్ పూరీస్ అండ్ చపాతీస్ అండ్ పుల్కాస్ అండి. వెరీ ఈజీ అండ్ సింపుల్ ట్రెడిషనల్ రెసిపీ అండి. ఫస్ట్ కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో మీకు ఎంత శనగపప్పు కావాలంటే అంత క్వాంటిటీని బట్టి మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పెట్టుకోండి, లేదా తక్కువ మంది ఉంటే తక్కువ పెట్టుకోండి. దాంట్లో వాటర్ యాడ్ చేసి నేను సిమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టానండి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకున్నాను. గిన్నెలో తీసిన తర్వాత కళాయి పెట్టానండి. కళాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిర్చి అండి. 2 ఎండుమిర్చి వేసాను. మస్టర్డ్ సీడ్స్, ఆవాలు వేసాను. ఆవాలు వేసిన తర్వాత 3 గ్రీన్ చిల్లీస్ పొడవుగా కట్ చేసి వేసాను. 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఈ రెసిపీని చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మై సజెషన్ అండి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసాను. అది ఆనియన్స్ కలిపిన తర్వాత కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసి కలిపాను. టమాటోలు వేసానండి. 3 టమాటోస్ తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం పసుపు, కారం వేసానండి. కారం వేసి కలిపాను. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఒకసారి కలుపుదాం. దాంట్లో ధనియా పౌడర్ వేయాలండి. ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, హోల్ గరం మసాలా మొత్తం క్రష్ చేసి వేయాలి, లేకపోతే పౌడర్ కూడా వేయచ్చు. అది వేసి మంచిగా మిక్స్ చేశాను. చనా దాల్ని యాడ్ చేశానండి. ఇవి ఉడకబెట్టిన చనా దాల్. చూడండి, నా రెసిపీస్ చాలా ఈజీగా సింపుల్గా చాలా బాగుంటాయండి. ఒకసారి కొర్రా వరలక్ష్మి ఛానల్ అండి నా ఛానల్ నేమ్. ఒకసారి ఓపెన్ చేయండి. మీకు యూస్ఫుల్గా అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. చనా దాల్ వేసి యాడ్ చేశాను. మంచిగా మిక్స్ చేయాలండి. ఇలా కూడా ఫ్రై లాగా ఇలా కూడా తినేయచ్చండి. కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేశానండి.
యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపాలి. వన్ మినిట్ సిమ్లో ఉంచాలండి. సిమ్లో ఉంచిన తర్వాత లిడ్ని ఓపెన్ చేసి వాటర్ వేసాను. మీకు థిక్గా ఉండాలంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి, లేదు థిన్గా ఉండాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అండి. ఈ వాటర్ వేసిన తర్వాత బాగా మరగాలండి ఆ మసాలా ఆ శనగలకి. పూరీస్లో అయితే నిజంగా ఎంత బాగుంటుందో అంత బాగుంటుందండి. పూరీస్, పుల్కాస్, చపాతీస్, రైస్. చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది, అంటే ఆల్మోస్ట్ కర్రీ ఈజ్ రెడీ అండి. చూడండి ఎంత బాగుందో, కనిపించడానికి మనకు తినేయాలన్నంత టేస్ట్గా ఉందండి. వెరీ